హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి థర్స్డే రోజు లంచ్ వ్లాగ్ అండి. థర్స్డే రోజు లంచ్లోకి ఇక్కడ నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అసలు సూపర్గా వచ్చింది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ ప్రాసెస్లోనే చాలా సింపుల్. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వంకాయ శనగ్గింజలు వేస్ట్ చేస్తున్నాను. వంకాయ టమాటో కర్రీ అది కూడా ఎక్సలెంట్గా కుదిరింది. చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ నేను ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎగ్స్ అంతా బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. బాగా పండిన టమాటోస్ తీసుకోండి. టమాటోస్ బాగా పండిన ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కూర కూడా బాగా దగ్గర పడి ముద్దగా వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక 5 వంకాయల వరకు తీసుకున్నాను. ఇది వెయిట్లో ఒక పావు కేజీ కంటే కూడా తక్కువే ఉంటుంది. అయితే వంకాయలని బాగా, ఈ వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి. బాగా సన్నగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసేసాను. అంటే ఒక వంకాయని ఒక 8 పీసెస్గా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బాగా సన్నగా ఉంటే బాగుంటుంది, తొందరగా మగ్గిపోతుంది. వంకాయలన్నీ కూడా కట్ చేసుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకొని, బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసాను, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. సాల్ట్ వాటర్లోకి వంకాయలు వేసి పెట్టేశానండి ఫస్ట్ అయితే. తర్వాత టమాటోస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా, 3 టమాటోస్ తీసుకున్నా. వాటిని కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ని కూడా ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకోండి. లేదనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకొని ప్యూరీ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు శనగ్గింజలు, వేపిన శనగ్గింజల్ని మిక్సీ పట్టేసేయండి. అలాని మరీ పౌడర్ లాగా చేయకండి. అక్కడక్కడ శనగ్గింజలు ఉంటే బాగుంటుంది. ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది వంకాయ కర్రీ కోసము. తర్వాత ఆనియన్స్ కూడా చాప్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా ఒక 1.5 గ్లాస్ రైస్ పెట్టాను లంచ్లోకి. రైస్ కుక్కర్లో పెట్టేసి అది కూడా విజిల్ పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. ఈ గ్యాప్లో మనకి ఎగ్స్ బాగా ఉడికిపోయినాయి. ఎగ్స్ని కూడా బాగా పొట్టు ఒలిచేసి ఎగ్స్ని మధ్యలో కట్ చేసుకొని, ఒక ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. మధ్యలో ఉన్న ఆ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, అది అసలు కట్ చేయకండి, అలానే ఉంచేసేయండి. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చూద్దాము. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసాను. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నా. ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఎగ్స్, ఒక్కొక్క ఎగ్ని 4గా కానీ లేకపోతే 8 పీసెస్గా కానీ కట్ చేసేసుకోండి. 8 క్యూబ్స్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసే ఉడికించాను. అందుకే కొంచెము సాల్ట్ తగ్గించి వేసుకున్నాను. మీరు కూడా అలా చేస్తే కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి. తర్వాత కారం కొంచెం వేసాను. పసుపు ఒక చిటికెడు వేసాను. తర్వాత కొద్దిగా ఒక పించ్ మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి వేసిన తర్వాత మొత్తం బాగా ఆ ఎగ్స్ అంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా మనం సపరేట్గా తీసి పెట్టాం కదా ఎగ్ ఎల్లో పార్ట్, అదంతా కూడా వేసేసి జస్ట్ లైట్గా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా లైట్గా మిక్స్ చేయండి, లేకపోతే నలిగిపోతుంది, అప్పుడు మొత్తం మిక్స్ కలిసిపోతుంది. కాబట్టి లైట్గా కలిపేసి కొత్తిమీర వేసేసి మళ్ళీ బాగా కలిపేసాను. కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ వంకాయ టమాటో కర్రీ చూపిస్తాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఆనియన్స్ చూడండి, చాపర్లో చాప్ చేసుకున్నాను నేను. ఇంత సన్నగా ఉంటేనే కూర మనకి బాగా దగ్గర పడుతుంది, బాగా కమ్మగా ఉంటుంది, ముద్ద కూరలాగా. ఆనియన్స్ అంతా కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది ఈ కూరకి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసాను. టమాటోస్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ నేను మూత పెట్టి ఉడికిస్తూ వచ్చాను. అయితే టమాటోస్లోకి కొద్దిగా సాల్ట్ వేసాను, ఇంకా తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి. లేదు మనకి అంత కట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనుకుంటే మాత్రం మిక్సీ జార్లో వేసేసుకొని టమాటోస్ని ప్యూరీ లాగా చేసేసుకోండి, టమాటో ప్యూరీ. లేదంటే చాపర్లో కూడా చాప్ చేసేసుకోవచ్చు. టమాటోస్ చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. టమాటోస్ని మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి ఫ్లేమ్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేయండి.
చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన వంకాయలు వేసేసుకుంటున్నాను నేను. వంకాయలు కూడా ఇలానే కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. వంకాయలన్నిటి కూడా వేసిన తర్వాత మొత్తం అడుగు నుంచి బాగా కలిపేసేసేయండి. నేను ఈ ప్రాసెస్లో చేశాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ఇదే క్వాంటిటీలో చేసుకోండి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువైతే మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. వంకాయలన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా మనము ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు వేసాను. ఇందాక టమాటోస్లో వేసాను కదా సాల్ట్, అందుకని చెప్పేసి ఇక్కడ నేను సాల్ట్ వేయలేదు. వేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మగ్గించాను. ఒక 5 నిమిషాలు మగ్గించాను అంతే. వంకాయలు బాగా ఉడికిపోయినాయి. వంకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా, కాబట్టి వంకాయలు బాగా ఉడికిపోయినాయి. తర్వాత ఉడికిన తర్వాత ఇక్కడ నేను శనగ్గింజలు ఇందాక మిక్సీ పట్టాను కదా, అది వేసేసాను. ఆ పొడంతా కూడా వేసేసి లైట్గా కలపండి. ఎక్కువ మిక్స్ చేసేస్తే వంకాయలు ఇరిగిపోతాయి. బాగా ఉడికిపోయింది కాబట్టి ఇరిగిపోతాయి. శనగ్గింజలు కూడా వేసిన తర్వాత, పొడి వేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ వద్దనుకుంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం కొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసాను. కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికిస్తే చింతపండు రసం బాగా మగ్గాలి కదా, అండ్ వంకాయలకి అన్నిటికీ కూడా కూరలోకి చింతపండు రసం బాగా మిక్స్ అయిపోవాలి కదా అని చెప్పి ఒక 2 మినిట్స్ ఉడికించేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. చాలా చాలా బాగా కుదిరింది ఇవాళ వంకాయ కూర. అయితే నాకు వంకాయలు పెద్దగా ఇష్టం ఉండదు. గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితేనే ఇష్టంగా తింటాను, కానీ ఇంకా ఎలా చేసినా కూడా నేను తినను. అలాంటిది ఇవాళ చాలా బాగా నచ్చింది నాకే. వంకాయలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ కర్రీ అయిపోయింది, ఇంకా ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది. కుక్కర్ ప్రెషర్ అంతా కూడా పోయింది. రైస్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇంకా వంకాయ టమాటో కర్రీ ఇంకా ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది. నేను రెగ్యులర్గా రసం కూడా చేస్తానండి. అంటే ఒకటే టైప్ చేయను, ఒక్కో రోజు ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను. ఒకరోజు మిరియాల రసం, టమాటో రసం, పచ్చి పులుసు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇవాళ రసం కూడా చేశానండి. అంతే అండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 2 కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.